పాత్రికేయ మిత్రులందరికీ స్వాగతం అండి. ఈరోజు మన దేశ చరిత్రలోనే ఒక కొత్త అధ్యాయం ఇక్కడ ప్రారంభమవుతున్నది. ఇక్కడ హిందుస్థానీ గౌ రక్షా సమితి అనేటువంటి ఒక సంస్థని మన హైదరాబాద్లో ఏర్పరచుకోవడం అనేది జరిగినది. కొద్ది రోజులుగా జరిగినటువంటి వివిధ మతాల పెద్దల మధ్య జరిగిన సంప్రదింపుల ఫలితంగా ఇక్కడ హిందుస్థానీ గౌ రక్షా సమితి అనేటువంటి సంస్థని ఈ దేశంలో గోవధని తక్షణమే నిషేధించాలి, ఈ దేశ ప్రజల ఐక్యతని కాపాడాలి, గోవుని జాతీయ జంతువుగా ప్రకటించాలి అనేటువంటి ప్రధానమైన నినాదాలతో మరికొన్ని నినాదాలు కూడా ఉన్నాయి. అవి కూడా చెప్తాను నేను మీకు. అటువంటి నినాదాలతో డిమాండ్లతో ఇక్కడ హిందుస్థానీ గౌరక్షా సమితి అనేటువంటి సంస్థని ఏర్పరచుకోవడం జరిగింది. ఆ విషయాన్ని ఇక్కడ ప్రకటిస్తున్నాం మేము. ఈ సంస్థకి అధ్యక్షుడిగా నేను విజయవిహార రమణమూర్తి నా పేరు. నేను జయభారత్ సంస్థ యొక్క జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. అదేవిధంగా హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ హెచ్పిఈ అంటాము, ఈ సంస్థ యొక్క ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. అదేవిధంగా జైహో అనేటువంటి సంస్థ హిందూ ముస్లింల ఐక్యత గురించి 14 రాష్ట్రాల్లో పనిచేస్తున్నటువంటి సంస్థకి నేను జాతీయ సమితిలో సభ్యునిగా మార్గదర్శక మండలి యొక్క అధ్యక్షుడిగా ఉన్నాను. మేము హిందూ ముస్లిం ఐక్యత గురించి దశాబ్దాలుగా పనిచేసినటువంటి చరిత్ర ఉన్నవాళ్ళము. ఈరోజు దేశాన్ని పట్టి కుదిపేస్తున్నటువంటి గత దశాబ్దాన్నర కాలంగా తీవ్రమైనటువంటి హింసకి, ప్రజల మధ్య విద్వేషాలకి, విభేదాలకి కారణమవుతున్నటువంటి ఈ గోహత్య అనేటువంటి విషయాన్ని, ఈ సమస్యని పరిష్కారం వెతకాలనే ఉద్దేశంతో గోహత్యని సంపూర్ణంగా నిషేధించాలి, గోవధని అనే అభిప్రాయంతో మేము ఈ సంస్థను ఏర్పరచుకున్నాం. ఈ సంస్థకి నన్ను అధ్యక్షునిగా ఎన్నుకోవడం అనేది జరిగింది. అలాగే సంస్థ యొక్క మిగతా బాధ్యతలు కూడా నేను పాత్రికేయ మిత్రులకు పరిచయం చేస్తాను. సంస్థ యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇనాయత్ అలీ బక్రీ గారు ఉన్నారు. జనాబ్ మీర్ ఇనాయత్ అలీ బక్రీ సాబ్, ये हमारे ऑर्गेनाइजेशन का वर्किंग प्रेसिडेंट है. మీర్ ఇనాయత్ అలీ బక్రీ గారు దశాబ్దాలుగా కార్మికుల సమస్య పైన హాకర్స్ అసోసియేషన్ యొక్క జాతీయ అధ్యక్షులుగా ఉన్నారు, వారు పనిచేస్తున్నారు. అలాగే ఖైరుద్దీన్ సూఫీ గారు, వారు వస్తారు. చాలా ప్రతిష్ట కలిగిన, నిపుణుడి చరిత్ర కలిగినటువంటి ఖైరుద్దీన్ సూఫీ గారు, వారు జనాబ్ మౌలానా హకీం సూఫీ సయ్యద్ షా మహమ్మద్ ఖైరుద్దీన్ ఖాద్రీ, వారు ఈ సంస్థకి ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. మా సంస్థ ఉపాధ్యక్షుల్ని మీకు పరిచయం చేస్తానండి. జనాబ్ మౌలానా డాక్టర్ సయ్యద్ ఆసిఫ్ ఉమ్రీ. విజయశంకర్ స్వామి గారు తిరుపతిలో అన్నమయ్య కళాక్షేత్ర పీఠాధిపతి మరియు అన్నమయ్య గృహసాధన సమితి గొప్ప చరిత్ర సృష్టించినటువంటి సంస్థ. 11.5 లక్షల సంతకాలు అన్నమయ్య గృహాన్ని పునర్నిర్మించాలనేటువంటి సంతకాలు చేయించి 10,000 కిలోమీటర్ల రథయాత్ర చేసి కొన్ని వందల ఆలయాల్లో అర్చనలు చేసినటువంటి వ్యక్తి. అదేవిధంగా కాశీనాయన ఆశ్రమం కూల్చివేసినప్పుడు అడ్డుకున్నటువంటి వ్యక్తి. అలాగే జైహో సంస్థ యొక్క జాతీయ అధ్యక్షులుగా ఉన్నటువంటి స్వామి విజయశంకర్ స్వామి వారు ఒకసారి వారి సంస్థకి ఉపాధ్యక్షులు ఉన్నారండి. మరొక ఉపాధ్యక్షులు సాధు త్రినాథ్ దాస్ గారు, వారు శ్రీకాకుళం ఒరిస్సా బార్డర్లో ఉంటారు. అనేక సాంప్రదాయానికి చెందినటువంటి వారు మా హెచ్పి అధ్యక్షులు. వారి సభకి ఇవాళ వేరే కారణాలు రాలేకపోయినారు. అలాగే సోదరులు బెంగళూరులో ఉన్నటువంటి నవనీత చౌర బాలకృష్ణ మఠం అనేటువంటి దానికి అధ్యక్షులుగా ఉన్నటువంటి శ్రీ బాలకృష్ణ మాయానంద స్వామి వారు ఒక ఉపాధ్యక్షులుగా ఉన్నారండి. అలాగే సింగరేణి ట్రేడ్ యూనియన్లో చాలా ప్రతిష్ట కలిగినటువంటి సోదరుడు, ట్రేడ్ యూనియన్ నాయకుడు, అదేవిధంగా జయభారత్ సామాజిక విప్లవ 2 పేరుకి తెలంగాణలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఖదిజ్ఞాసి జీవన్ జోయల్, మంచిర్యాల నుంచి వచ్చారు ఆయన. అంటే ఈ సంస్థలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు అందరూ ఉన్నారు. అదేవిధంగా మొహత్రమా యస్మీన్ బేగం, నమస్తే, వీరు ఒక ఉపాధ్యక్షులుగా ఉన్నారండి. అదేవిధంగా కార్యదర్శులుగా మహమ్మద్ ఇక్బాల్ చౌదరి గారు, అలాగే కదిజ్ఞాసి స్వామి మల్లికా వల్లభ హెచ్పి
బాధ్యులు ఉన్నారు. కదిజ్ఞాసి దున్న లక్ష్మేశ్వర్, దున్న ఇద్దాసు పీఠానికి వారసులైనటువంటి ప్రతిష్టాత్మకమైన దున్న ఇద్దాసు పీఠానికి మన తెలంగాణలో ఏ విధంగా ఆంధ్రలో వీరబ్రహ్మేంద్ర స్వామి ఉన్నారు, అదేవిధంగా దున్న ఇద్దాసు పీఠం ఉన్నది. దున్న ఇద్దాసు పీఠానికి వారసులు కదిజ్ఞాసి దున్న లక్ష్మేశ్వర్ గారు ఉన్నారు ఇక్కడ. అలాగే సాయి బాబా యొక్క ప్రవచనకారులు, ఆధ్యాత్మిక రంగంలో విశేష కృషి చేసినటువంటి సాయి శ్రీనివాస్ గారు వారు ఈ సంస్థకి ఒక కార్యదర్శిగా ఉన్నారండి. అలాగే జనాబ్ మౌలానా రియాజుద్దీన్ నక్షబందీ और ఉదయ్ కుమార్, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘ అధ్యక్షుడు పి ఉదయ్ కుమార్, వారు ఏఎస్ఎఫ్ నాయకులు, వారు ఇంకా రాలేదు. అలాగే ఆయనకు పరీక్ష అని తెలిసింది. రాజశ్రీ గారు, ఎన్ రాజశ్రీ మేడం ఒక కార్యదర్శి ఉన్నారు. అదేవిధంగా కదిజ్ఞాసి రజని జయభారత్ జాతీయ కార్యదర్శి ఈ సంస్థకి కోశాధికారిగా ఉన్నారు. వారు జ్వాల అనేటువంటి సంస్థకి ప్రధాన కార్యదర్శి, హిందూస్ ఫర్ ప్లూరలిటీ ఈక్వాలిటీ సంస్థకి ఒక కార్యదర్శి, మా పబ్లికేషన్ విభాగానికి బాధ్యురాలు కదిజ్ఞాసి రజని. అదేవిధంగా మిత్రులారా, ఈ సంస్థకి లీగల్ అడ్వైజర్స్గా జనాబ్ మహమ్మద్ అబ్దుల్ वाहिद खान, आप हमारा लीगल एडवाइज़र साहब है, बहुत सीनियर मोस्ट एडवोकेट है. और जनाब मोहम्मद सोहेल साहब, थैंक यू वेरी मच. और श्री एस नरेंद्र गारू, और श्री एडवाइजरी काउंसिल था हमारा एक, ये एडवाइजरी काउंसिल का मेंबर्स को मैं आपको इंट्रोड्यूस करवाता हूँ. अभी हमारा एडवाइजरी काउंसिल में मैं पहला नाम लूँगा 9th निज़ाम ऑफ हैदराबाद, 9th निज़ाम ऑफ हैदराबाद, हिज हाइनेस रौनक यार खान साहब. आपने हिंदू मुस्लिम यूनिटी का मकसद का एक सिंबल बना है. हमने मिलके संक्रांति मनाया है, हिंदू और मुस्लिम्स ने मिलके साहब के जगह पे, और साहब के इन्वॉल्वमेंट था उसमें, साहब ने करवाया था. और होली में अच्छी तरह होली भी हुआ था ये साल, और रमज़ान का हमने इफ्तार पार्टी भी साहब के जगह पे मनाए थे. हिंदू मुस्लिम यूनिटी के लिए सालों भर होली हिंदूस और मुस्लिम्स को लाके उसका अपने ओन खर्चे से वो होली मनाते थे. और अभी भी हमारा निज़ाम साहब का दिल पूरा हिंदू मुस्लिम यूनिटी का ऊपर है. मीर महमूद अली खान 6th निज़ाम का डायरेक्ट डिसेंडेंट है. हमको फ़ख्र है कि साहब के लीडरशिप में हम काम कर रहे हैं. अभी मैं मौलाना सैयद तकी राजा, शियास में बहुत बड़ा मौलवी है, इधर आए थे, बहुत खुश हूँ, मुझको भाई मान लिए. और हमारा और एक भाई है सरदार मनप्रीत सिंह, और एक भाई जान कोंकी, वो नहीं आए थे, नॉर्थ इंडिया में है, वो गीता में भी बाइबल में दोनों में प्रीच कर सकते. वो एक कम्युनल हार्मनी का बड़ा सिंबल है. और माता निश्चलांबा अचल गुरु है श्री नारायण अम्मा, उन्होंने भी नहीं आ पाए, कल आए थे, कुछ फंक्शन था हमारा शिरडी साईं बाबा का, वो नहीं आ पाए. और जनाब अनवर पटेल, और भाई हमारा भाई प्रमोद, गुरु रविदास का संगठन से इधर आए हैं, हाँ इधर है, थैंक यू, हमारा भाई है. और भी मैं कुछ लोगों को इंट्रोड्यूस करना चाह रहा हूँ ये काउंसिल में. ఎడ్లపల్లి మోహన్ రావు గారు, గీత అవధానకర్త, ప్రవచకులు, తెలుగు రాష్ట్రాల్లో గొప్ప పేరు వారిది. గీత అంటే మోహన్ రావు గారు అంటే గీత. ఎన్ని పత్రికల్లో వారికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి సంచికలు వారి గురించి తీసుకొచ్చారో, ఎన్ని సభలు వారు పెట్టారో, ఎన్ని వేల మందితో మాట్లాడారో, అది మనకు తెలిసిన విషయమే. అదేవిధంగా మిత్రులారా, స్వామి అమృతానందగిరి గారు, నన్ను క్షమించాలి, స్వామి అమృతానందగిరి గారు ఉత్తర భారతదేశంలో అత్యంత యోగి, వారు అత్యంత ప్రసిద్ధులు. వారు ఇక్కడ ఈ సంస్థ యొక్క అడ్వైజరీ కౌన్సిల్లో ఉన్నారు. అలాగే మా మిత్రులు వేదాంత ఆచార్య అంబికేష్ చైతన్య గారు, వారు తమిళనాడు బార్డర్లో ఉన్నారు, వేరే కార్యంలో ఉన్నబట్టి వారి యొక్క శుభాకాంక్షలు ఆశీస్సులు తెలిపారు. అదేవిధంగా
అత్యంత లబ్ధ ప్రతిష్ఠులు విశిష్టాద్వైతంలో ఒక అథారిటీ అని చెప్పగలిగినటువంటి ప్రవచనకారులు మా అన్నయ్య దరూరి నరసింహాచార్యులు గారు. అలాగే మా సోదరుడు దరూరి శేషాచార్యుల వారు. అలాగే చాలా లబ్ధ ప్రతిష్ఠులు, అంతర్జాతీయంగా లబ్ధ ప్రతిష్ఠులు, గాంధీజీ చనిపోయిన తర్వాత గాంధీ సంస్థలకి నాయకత్వం వహించినటువంటి సర్వోదయ ప్రసాద్ గారు. వారు 76 ఏళ్ళ వయసు, 2 సార్లు బైపాస్ అయింది వారికి. వారు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. అమెరికా నుంచి వారి యొక్క శుభాకాంక్షల సందేశాలను మనకు పంపించడం అనేది జరిగింది. సర్వోదయ ప్రసాద్ గారు కూడా ఈ సంస్థలో ఉంటారని. అలాగే జయభారత్ జాతీయ కార్యదర్శి కదిజ్ఞాసి లోక్నాథ్ కూడా ఈ సంస్థ యొక్క ఒక అడ్వైజరీ కౌన్సిల్ మెంబర్గా ఉన్నారు. అలాగే బ్రహ్మకుమార్ అయినాల త్రినాథ్ గారు వ్యక్తిగతమైన హోదాలో ఈ సంస్థకు అడ్వైజరీ కౌన్సిల్లో వారు ఉన్నారు. వారు గీతాచార్యులు. అదేవిధంగా సోమేశ్వర స్వామి గారు, సుప్రసిద్ధులైన సోమేశ్వర స్వామి గారు. అలాగే మనకి ఎంతో మన సభల్లో కానీ అన్ని చోట్ల సుప్రసిద్ధులైనటువంటి శంకుస్వామి గారు, సత్యనారాయణ గారు. వారిని అపర శివరూపంగా చూస్తారు. అలాగే మిత్రులరా, ఇక్కడ దేశవ్యాప్తంగా సుప్రసిద్ధులైనటువంటి గీతాచార్యులుగా, అదేవిధంగా తెలుగు సాహిత్యంలో అటు వేమన పద్యాలు కానివ్వండి, మరేదైనా కానివ్వండి, అనర్గళంగా వీరబ్రహ్మేంద్ర స్వామి తత్వాన్ని కానివ్వండి, ఖురాన్ని కానివ్వండి, సూఫీజం కానివ్వండి, దేన్నైనా ఔపోసన బట్టి మనకి సరళంగా అవగాహన చేయించగలిగినటువంటి సుప్రసిద్ధులైనటువంటి ప్రసంగికులు, ప్రవచనకారులు, షిరిడి సాయిబాబా భక్తులు. చివరికి వారు కురుక్షేత్రంలో కూడా ప్రసంగాలు చేశారు. వారు మొఘల్ సాయి అక్బర్ బాదుషా గారు. 80 సంవత్సరాల వయసులో కాళహస్తి నుంచి ఇక్కడికి వచ్చి ఉన్నారు. చూడండి ఎంతమంది ప్రసిద్ధులు, ప్రముఖులు అయినటువంటి వ్యక్తులు ఇక్కడికి వచ్చారు. మీరు చూడండి, వారు ఇక్కడికి రావటం, వారి ఆరోగ్య సమస్యలు రీత్యా 80 సంవత్సరాల వయసు వారిది. వారు నిన్న గొప్ప ప్రసంగం చేశారు మా వేదిక మీద నుంచి. వారు గీత పైన అనర్గళమైన ప్రసంగం చేస్తారు, వేదాంతాన్ని గురించి అనర్గళంగా చెప్తారు, దక్షిణామూర్తి గురించి పద్యాలు చెప్తారు, వేమన పద్యాలు చెప్తారు. మనమంతా మంత్రముగ్ధులై ఉంటే వారు 5-6 గంటలైనా అలవక ప్రసంగం చేయగలుగుతారు. అలాగే మోచర్ల డేవిడ్ పాల్ గారు, వారు గుంటూరు నుంచి వచ్చారు. క్రైస్తవ సమాజానికి ప్రతినిధులుగా వారు జాన్ పాల్ గారు, అలాగే జాన్ గారు, అదేవిధంగా మన మిత్రుడు జీవన్ జోయల్, వీరంతా కూడా క్రైస్తవ సమాజం తరఫున ఈ యొక్క ఉద్యమానికి మద్దతు తెలిపేందుకు వచ్చారు. వారు అడ్వైజరీ కౌన్సిల్లో ఉన్నారు. అలాగే జస్టిస్ చంద్రకుమార్ గారు కూడా, వారు వేరే పని వల్ల వేరే విజయవాడ వెళ్ళారు ఈరోజు. వారు కూడా వారి యొక్క శుభాకాంక్షల్ని ఈ ఉద్యమానికి తెలియజేసి వారి యొక్క మద్దతును తెలియజేయడం అనేది జరిగింది. మిత్రులారా, ఇది కాకుండా మాకు ఈ ఉద్యమానికి సంబంధించి గత 2-3 రోజులుగా ఎంతమంది మాట్లాడుతున్నారు, ఎంతమంది మద్దతు తెలియజేస్తున్నారు, ఏ విధంగా ఈ పరిణామం వస్తుందనేది నేను చెప్పలేను. ఇక్కడ ఇప్పుడు ఈ యొక్క ఉద్యమం యొక్క, ఈ సంస్థ యొక్క పూర్వరంగాన్ని, దీనికి సంబంధించిన కొన్ని విషయాలు నేను పరిచయం చేసిన తర్వాత ఇక్కడ మిత్రులు, ఈ సంస్థకు నాయకత్వం వహించేవారు కూడా ఈ సంస్థ గురించి, దీని యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్స్ గురించి కూడా మీ ముందు తీసుకురావడం అనేది జరుగుతుంది. మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జై భారత్ పబ్లికేషన్స్, 9848030089.